ఫ్రెండ్స్, మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. మీరు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నా పేరు విజయ్. మా ఈ ఛానల్లోకి స్వాగతం. దాని పేరు తెలుగు టెక్ మసాలా. ఫ్రెండ్స్, నేను ఈరోజు సి లాంగ్వేజ్ ఫస్ట్ పార్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో మీకు సి లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ గురించి చెప్పబోతున్నాను. సో మీకు ఇప్పటి నుండి సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ అనేది వీక్లీ నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈ వీడియోని చూడొచ్చు. సో నేను సింపుల్ లాంగ్వేజ్లో అలాగే మీకు అర్థమైన లాంగ్వేజ్లో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ ట్యుటోరియల్ కనుక చూస్తే మీకు సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎలాంటి టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ తెస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ పార్ట్లో మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్, అలాగే మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీరు ఎలాంటి అప్లికేషన్స్ అనేది డెవలప్ చేయగలుగుతారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియోలో ఓన్లీ సి లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ గురించి చెప్తాను. అలాగే మీకు ముందు వీడియోస్లో తర్వాత వస్తున్న పార్ట్స్లో మీకు ప్రోగ్రామ్ అనేది ఎలా టైప్ చేస్తారు, ప్రోగ్రాంలో ఉండే ఇన్స్ట్రక్షన్ ఏంటి మీకు డీటెయిల్గా చెప్తాను. సో మీకు ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ గురించి చెప్తాను. సో ముందు వచ్చేసరికి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఏంటనేది తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎక్కడైనా జాబ్కి వెళ్తున్నా అనుకోండి, మీరు 4th ఇయర్ అయిపోయింది అనుకోండి బీటెక్, లేకపోతే మీకు ఏదైనా కంప్యూటర్ సంబంధించింది జాబ్కి వెళ్తున్నా అనుకోండి, మీకు మెయిన్గా ఏంటంటే సి లాంగ్వేజ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది బేస్ ఫ్రెండ్స్. సో మీరు సి లాంగ్వేజ్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. మీరు జావా నేర్చుకోవాలనుకోండి, లేకపోతే పైథాన్ నేర్చుకోవాలనుకోండి, మీకు మెయిన్ అనేది సి లాంగ్వేజ్ బేసిక్ అనేది తప్పకుండా రావాలి. సో మీరు సపోజ్ మీరు జావా నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సి లాంగ్వేజ్ నేర్చుకోకుండా మీరు అలా కూడా నేర్చుకోవచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ముందుగా సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. బేసిక్ అనేది సి లాంగ్వేజ్. సో మీరు ఒకవేళ సి లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, జావా ఇంకో వేరే ప్రోగ్రామ్స్ ఏవైనా ఉండని మీరు సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే, సి లాంగ్వేజ్ని ఎవరు తయారు చేశారు? సో సి లాంగ్వేజ్ అనేటిది డెన్నిస్ రిడ్చి అనే ఒక వ్యక్తి తయారు చేశారు. మీకు ఇక్కడ నేమ్ రాసి చూపెడతాను. డెన్నిస్ రిడ్చి అనే వ్యక్తి సి లాంగ్వేజ్ అనేది కనుగొన్నారు. ఇతను ఏం చేశారంటే 80 అండ్ 80 ఇంకా టీబెల్ ల్యాబొరేటరీ అనేది ఉండే ఫ్రెండ్స్. ఇందులో సైంటిస్ట్స్ అనేది రీసెర్చ్ అనేది చేస్తుండే. ఇతను డెన్నిస్ రిడ్చి ఏం చేశారంటే 80 ఇంకా టీబెల్ ల్యాబొరేటరీలో ఇతను కూడా రీసెర్చ్ చేస్తుండే. సో అందులో ఇతను సి లాంగ్వేజ్ అనేది కనుగొన్నారు. సో మనకి స్టాండర్డ్ సి లాంగ్వేజ్ అనేది 1979లో రిలీజ్ అయింది. మీకు ఇక్కడ రాసి చూపెడతాను చూడండి. 1979లో అనేది స్టాండర్డ్ సి లాంగ్వేజ్ రిలీజ్ అయింది. డెన్నిస్ రిడ్చి 1979 కంటే ముందే సి లాంగ్వేజ్ అనేది కనుగొన్నాడు. ఎప్పుడంటే 1969 నుంచి 1973 మధ్యలో ఇతను ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది రీసెర్చ్ చేశారు. సో కానీ మనకి స్టాండర్డ్ సి లాంగ్వేజ్ మాత్రం 1979లో రిలీజ్ అయింది. సో తర్వాత ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే లాంగ్వేజ్ ఇంకా ప్యాకేజ్ అనే 2 ఉంటాయి. సో మనము ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాం. మీకు లాంగ్వేజ్కి ప్యాకేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్యాకేజ్ ఏంటంటే మీకు రెడీమేడ్గా అన్నీ అవైలబుల్ ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ వాడుతున్నాను చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రెస్ చేస్తే అదే మనకు అవుట్పుట్ అనేది డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ మీరు క్యాల్కులేటర్ తీసుకొని మీరు 5+5 అనగానే మీకు డైరెక్ట్ అవుట్పుట్ వస్తున్నాయి. సో ఇవన్నిటి ప్యాకేజ్ కిందకి వస్తాయి. అదే లాంగ్వేజ్ని చూసుకున్నాం అనుకోండి, మనం టోటల్ ప్రోగ్రామ్ అనేది మనమే కొట్టాల్సి వస్తుంది. సో మనము
ఇప్పుడు మనం ప్రోగ్రామ్ టైప్ చేస్తాం కదా, సో అందులో మనము కండిషన్స్ ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, టోటల్ ప్రోగ్రామ్ అనేది మనమే తయారు చేస్తున్నాం. సో లాంగ్వేజ్లో ఓన్లీ మనకి రా మెటీరియల్స్ ఉంటాయి. సో ఆ రా మెటీరియల్ యూజ్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ టైప్ చేసి సో మనమే ఇన్పుట్ ఇచ్చి మనమే అవుట్పుట్ తెచ్చుకోవాలి. సో ప్యాకేజ్లో ఏంటంటే అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. సో మనం ఓన్లీ ఇన్పుట్ ఇచ్చి త్వరగానే అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులో అన్నీ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటాయి. సో ఇదొకటి. తర్వాత మనకి లాంగ్వేజెస్లో 3 టైప్స్ ఉంటాయి. లాంగ్వేజెస్లో 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఏవేవంటే ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్, మీరు కావాలంటే వీటిని మీరు నోట్స్లో కాపీ చేసుకోవచ్చు, రఫ్ నోట్స్లో. సో సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి సింబాలిక్ లాంగ్వేజ్. థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్, మనకి లాంగ్వేజెస్లో 3 టైప్స్ ఉంటాయి: మెషిన్ లాంగ్వేజ్, సింబాలిక్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. ఇవి 3లో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మెషిన్ లాంగ్వేజ్లో ఏంటంటే మనకి మా కోడ్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మీకు మెషిన్ లాంగ్వేజ్లో బైనరీ లాంగ్వేజ్లో మీరు టైప్ చేయాల్సి అని ఉంటుంది. బైనరీ లాంగ్వేజెస్ అంటే 0s and 1s. జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది బైనరీ లాంగ్వేజ్ అంటే. మనకి మెషిన్ లాంగ్వేజ్లో మనం ఏమైనా కోడ్స్ ఏమైనా టైప్ చేయాలనుకుంటే మీరు 0s and 1sలోనే టైప్ చేయాల్సి వస్తుంది. మీరు ఏమైనా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలనుకుంటే మీరు ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్లోనే టైప్ చేయాల్సి వస్తుంది. మీరు కోడ్స్ 0s 1s 000 100 ఇలాంటి నంబర్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. ఇలాంటి ద్వారానే మీకు మెషిన్ లాంగ్వేజ్లోనే మీరు టైప్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా లభిస్తుంది. సో సపోజ్ మీరు ఇన్పుట్ ఇచ్చారనుకోండి, త్వరగానే మీకు అవుట్పుట్ అనేది లభిస్తుంది. ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా తొందరగానే మీకు అవుట్పుట్ అనేది లభిస్తుంది. ఇందులో ఎందుకు లభిస్తుంది అంటే మీరు ఎందులో టైప్ చేస్తుంది, మెషిన్ లాంగ్వేజ్లో, అంటే కంప్యూటర్కి అర్థమైన లాంగ్వేజ్లోనే మీరు టైప్ చేస్తుంది 0s and 1sలోనే. అంటే కంప్యూటర్కి త్వరగా అర్థమైపోతుంది. సో త్వరగా అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో తర్వాత మనకి సింబాలిక్ లాంగ్వేజెస్లో వచ్చేసి ఏంటంటే ఆఫ్ ఏమో బైనరీ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఆఫ్ ఏమో మన ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఆఫ్ ఏమో బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది, మిగతా ఆఫ్ ఏమో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో సింబాలిక్ లాంగ్వేజ్లో ఏంటంటే ఆఫ్ బైనరీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే కొంత ఏమో 0s and 1sలో ఉంటుంది, ఇంకొంచెం ఏమో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఈ 2 లాంగ్వేజ్ది డ్రాబ్యాక్స్ ఏంటంటే మనం ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్లోనే టైప్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుండే. 0s and 1sలోనే మనకి ఇన్పుట్ టైప్ చేయాలంటే చాలా కష్టం అవుతుండే. ప్రోగ్రామ్ని టైప్ చేయాలంటే ఎలా అంటే మీరు ఒక నేమ్ రాస్తుంది అనుకోండి, ఒక నేమ్ అనేది అవుట్పుట్లో తేవాలనుకోండి, ఒక అడిషన్ అనేది అవుట్పుట్లో తేవాలనుకోండి, మీరు సింప్లీ మన లాంగ్వేజ్లో కొడితే ఆ సిస్టమ్కి అర్థం కాకపోతుండే మెషిన్కి. సో మనం ఏం చేసేది అంటే మనం ఓన్లీ 0s and 1sలోనే మనము మెషిన్కి అనేది ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుండే. సో తర్వాత ఏం చేశారంటే మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అనేది కనుగొన్నారు. ఇందులో మనకి అడ్వాంటేజెస్ అనేది చాలా ఉన్నాయి. ఏంటంటే ఇందులో మనం ఓన్లీ మన ఇంగ్లీష్ అనేది అవసరం అవుతుంది. మొత్తం ప్రోగ్రామ్ అనేది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎక్కువసేపు తీసుకుంటుంది. మనకు అవుట్పుట్ రావాలంటే కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే మనం టైప్ చేస్తుంది ఎందులో మెషిన్ లాంగ్వేజ్లో అయితే టైప్ చేసలేం, మనం ఓన్ లాంగ్వేజెస్లో టైప్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మన లాంగ్వేజ్ని మనం
మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవడానికి కొంతవరకు టైం తీసుకుంటుంది మెషిన్ అనేది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ టైం అనేది కొంచెం ఎక్కువసేపు అవుతుంది. సో మనకి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకోవాలనుకోండి, మనకు ఒక మీడియేటర్ అనేది అవసరం. సపోజ్ మీరు ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నా అనుకోండి, అక్కడ మీకు ఇంగ్లీష్ రాదు. సో మీరేం చేస్తారు, ఒక మీడియేటర్కి అనేది పెట్టుకుంటారు. సో మీరు ఇద్దరు మాట్లాడుతుంటే మీకు ఒక మీడియేటర్ అనేది ఉంటారు. సో దాని ద్వారా మీరిద్దరికి ఈజీగా కన్వర్జేషన్ చేసుకోవచ్చు ఈ మీడియేటర్ ద్వారా. ఫ్రెండ్స్, మనం సి లాంగ్వేజ్ అనేటిది హై లెవెల్ లాంగ్వేజ్లోనే మనము యూస్ చేస్తాం సి లాంగ్వేజ్ అనేటిది. సో మనం ఇప్పుడు నేను తర్వాత పార్ట్స్లో మీకు లాంగ్వేజెస్ అనేది చెప్తాను కదా, అవన్నీ మీకు హై లెవెల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, అంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకోవాలంటే మన మెషిన్లో కూడా ఒక మీడియేటర్ అనేది ఉండాలి. సో ఆ మీడియేటర్ ఏంటంటే కంపైలర్ అనేది అంటాం మనము. కంపైలర్ ద్వారానే మనం మన లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లో అనేటిది కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ ఏం చేస్తుందంటే, మీరు సపోజ్ ప్రోగ్రామ్ అనేది టైప్ చేశారనుకోండి, అందులో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా తప్పులు ఉన్నాయా అనేటిది మన కంపైలర్ అనేది చూసుకుంటుంది. అవన్నీ ఇన్స్ట్రక్షన్ అనేది మొత్తం గ్యాదర్ చేసుకొని అందులో ఏమైనా తప్పు ఉన్నాయా, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా, అవన్నీ కంపైలర్ అనేది తెలుసుకొని మనకి ఒక అటెన్షన్ వార్నింగ్ అనేది ఇస్తుంది. సో దాని ద్వారా మనము ప్రోగ్రామ్ని అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. సో కంపైలర్ ఇందువల్ల యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మన రాసిన ప్రోగ్రామ్ని. కంపైల్ చేయాలంటే మనం రాసిన ఒక ప్రోగ్రామ్ని మీకు కీబోర్డ్లో ఆల్ట్ F9 అనేది బటన్స్ అనేది ప్రెస్ చేయాలి, రెండు ఒకటేసారి. అలాగే మనము ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు కంట్రోల్ F9 అనేది ప్రెస్ చేయాలి. కంపైలింగ్ అంటే ఏంటిది, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటిదంటే, కంపైలింగ్ అంటే మీరు రాసిన ప్రోగ్రాంలో ఏవైనా తప్పులు ఉన్నాయా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది తెలుసుకోవాలంటే మీరు ఆల్ట్ F9 వస్తే అది కంపైల్ అవుతుంది. సో అందులో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అనేది మీకు చూపెడుతుంది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే మీకు అక్కడ ఎర్రర్స్ అనేది చూపెడుతుంది. అలాగే మీరు అన్నీ కరెక్ట్గా వేస్తే మీకు సక్సెస్ అనేది చూపెడుతుంది. సో అలాగే అది అయిన తర్వాత మీకు అవుట్పుట్ కావాలనుకోండి, అప్పుడు కంట్రోల్ F9 అనేది ప్రెస్ చేస్తే మీకు అవుట్పుట్ స్క్రీన్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమొస్తుందంటే, మనం సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం పర్ఫెక్ట్గా, తర్వాత మనం సి లాంగ్వేజ్ తోటి ఏమేమి చేయగలుగుతాం అనేది చెప్తాను. సో మీరు సి లాంగ్వేజ్ తోటి మీరు నార్మల్గా క్యాల్కులేటర్ అనేది చేసుకోవచ్చు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే. సో అలాగే మనము 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. మీకు చెప్తాను. టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మీరు సి లాంగ్వేజ్ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఏంటంటే సైంటిఫిక్ అప్లికేషన్స్, ఇంకొకటి ఏంటంటే బిజినెస్ అప్లికేషన్స్. ఈ 2 టైప్స్ అప్లికేషన్స్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు. అంటే మీరు ఓన్లీ సి లాంగ్వేజ్ నేర్చుకొని హై లెవెల్ ఇందులోనే సైంటిఫిక్ అలాగే బిజినెస్ అప్లికేషన్లోనే హై లెవెల్ అప్లికేషన్ అనేది మీరు తయారు చేసుకోలేరు. సో అలా తయారు చేసుకోవాలంటే మీరు ఇంకొన్ని ప్రోగ్రామింగ్స్ అనేది నేర్చుకోవాలి, జావా ఇలాంటివి. సో ఫ్రెండ్స్, ఇదే అలాంటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సి లాంగ్వేజ్లో డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.